కడపలో ఫ్యామిలీ మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. 4 రోజుల క్రితం సారా అమ్ముతూ కనకరావు అనే వ్యక్తి పట్టుబడ్డాడు. రిమాండ్ అనంతరం సొంత గ్రామంలో పూడికి వచ్చాడు కనకరాజు. కనకరావు కుటుంబాన్ని మోకాళ్లపై నిలబెట్టిన కుల పెద్దలు ₹1,00,000 జరిమానా విధించారు. డబ్బు కట్టలేనని చెప్పడంతో కనకరావు ఫ్యామిలీని వెలివేసినట్లు ఇంటింటికి తిరిగి చెప్పారు. దీంతో అవమానం భరించలేని ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటామని సెల్ఫీ వీడియో తీసుకొని కనిపించకుండా పోయారు. మా గౌడు కులస్తులు మా పెద్దలు మమ్మల్ని మేమేదో కొద్దిగా గౌడు పుట్టినందుకు కొద్దిగా సారా తీసుకొని జైలుకి వెళ్ళి వచ్చినందుకు మమ్మల్ని ₹1,00,000 కట్టాలి, లేదంటే కులం నుంచి వెలేస్తామని బెదిరించి మా ₹1,00,000 కట్టియాలని చూశారు. మా దగ్గర లేవు అని కాళ్ళ ఎళ్ళ పడినా మేము కట్టలేము అని అన్న వినకుండా మమ్మల్ని కులం నుంచి వెళ్ళేశారు. నేను నా భార్య పిల్లలు ముందు దాగి చనిపోతున్నాం. మా సావుకు కారణం పెద్ద మనుషులు సోదగాని రాంబాబు, చలమాల వెంకటేశ్వరరావు, ధూలియ అంటారు, వీరంకి గంగరాజు, పంది శ్రీనివాసరావు, ఆరేపల్లి నాగేశ్వరరావు, తాళం శ్రీరాములు. ఈ పెద్ద మనుషులు మమ్మల్ని చాలా టార్చర్ పెట్టి చాలా అవమానాలు చేసి, అవసరం మీరు స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఏం చేయలేరు, మాకు మంత్రి పార్థసారథి గారి అండదండలు ఉన్నాయి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని మమ్మల్ని టార్చర్ పెట్టి బెదిరించి మాతో ₹1,00,000 కట్టలేనన్నందుకు మమ్మల్ని సంఘం నుంచి వెలివేసి మాతో ఎవరిని మాట్లాడొద్దు, మీ నాన్నోళ్ళు మాట్లాడినా అని మా నాన్నను కూడా బెదిరించారు. బెదిరించి మీరు మాట్లాడకూడదు అని చెప్పి బెదిరించి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు ఆ పెద్ద మనుషులు. అందుకని మేము ముందుకు తాగి చనిపోతున్నాము. మా సాగు కారణం ఆ కుల పెద్దలు.